పవన్ కళ్యాణ్ తీసుకున్నాం. ఆయన ఏకంగా కొత్త దేవుడినే సృష్టించాడు. వారాహి అమ్మవారు అని. అంటే అంతకుముందు నాకు తెలియదు, ఎప్పుడు వినలేదు. ఆయనే బహుళ ప్రచారంలోకి తీసుకొచ్చారు. సో మరి ఆయన డిప్యూటీ సీఎం దగ్గర ఆగిపోయాడు. ఇంకా ముందు కదులుతాడా, అక్కడే ఆగుతాడా, వెనక్కి వస్తాడా? గత ఎన్నికల్లో మీరు చెప్పిన రాజశ్యామల ప్రభావం వచ్చింది. ఆ రాజశ్యామల ఇద్దరిని చీఫ్ మినిస్టర్ చేసింది. తర్వాత వచ్చేసరికి వారాహి. దశమహావిద్యల్లో దశమాతల్లో రాజశ్యామలు కూడా ఒక మాత. కానీ వారాహి ఎవరంటే కాశీ నగరానికి దిక్పాలకులు అంటారు. వారు అష్టభైరవులు అంటారు. అష్టదిక్పాలకులు కాశీ నగరాన్ని పాలించేవాళ్ళు. రూరు భైరవ, అసిత భైరవ, భీషణ భైరవ, సంహార భైరవ అని ఒక 8 మంది ఉంటారు. ఆ అష్టభైరవుల భార్యలు ఉన్నారు. వాళ్ళలో ఒక భైరవుడి భార్య వారాహి. వాళ్ళు కొన్ని పవర్సే కలిగి ఉంటారు. ఎలా అంటే జస్ట్ లైక్ బార్డర్ సెక్యూరిటీ ఫోర్స్, పోలీస్, ఆర్మీ అలా అనమాట. సో రాజశ్యామల, రాజమాతల ఆర్మీ లాంటి వారు అయితే, ఈ వారాహి అటువంటి వాళ్ళు బార్డర్ సెక్యూరిటీ ఫోర్స్, పోలీస్ లాంటి. సో వారు ఎంత యోగం వేస్తారో అంత వచ్చింది. ఇంకా పవన్ కళ్యాణ్ గారి విషయం చూస్తే నాకున్న ఇన్ఫర్మేషన్ ప్రకారం ఆయనదేమో మకర రాశి, శ్రవణ నక్షత్రం. కుంభలగ్నం అని కొంతమంది అంటారు, మేన లగ్నం అది ఇదమిద్దంగా లేదు. ఆయనకి రాశ్యాత్తు యోగం ఉన్నది. ఆయనకి శనికి సంబంధించిన బలం ఉన్నది. ఆయనకి సాడే సతి అంటే 7.5 ఏలినాటి శని స్టార్ట్ అయినప్పుడు ఆయన మొదటి సమయంలో ఆయనకి ఫలితం రాలేదు. తన సీటే నెగ్గలేకపోయాడు. కానీ ఏలినాటి శని ఏం చేస్తాడంటే కష్టపెట్టి చివరికి ఫలితం ఇస్తాడు. దాని ప్రకారం ఆయనకి నెక్స్ట్ ఎలక్షన్ లో డిప్యూటీ చీఫ్ మినిస్టర్ ఇచ్చారు. కాకపోతే ఈయనకి రాశ్యాత్య యోగం ఉంది కనుక లగ్నాత్తు యోగం అంతగా కనిపించట్లేదు. సో నెక్స్ట్ ఏం జరుగుతుంది అనేది చెప్పలేదు. కాకపోతే ఇంకొక విషయం ఇక్కడ చెప్పుకోవాల్సింది ఏంటంటే, లోకేష్ ఉన్నాడు, అతనికి లగ్నాత్తు యోగం ఉన్నది, రాశ్యాత్తు లేదు. అతనిదేమో మేష రాశి, భరణి నక్షత్రం, లగ్నం వచ్చి మకర లగ్నం. మకర లగ్నం రాజయోగ లగ్నమే. ఆయనకి ఇలా 50-50లోనే ఉంది. ఇన్ ఫ్యూచర్ వీళ్ళిద్దరూ కలిసి జస్ట్ లైక్ మహారాష్ట్ర అటువంటి చోట కోయిలేషన్ నడుస్తున్నాయి కదా, అట్లాగా నువ్వు నేను కలిసి నువ్వు 2.5 ఏళ్ళు నేను 2.5 ఏళ్ళు ఉన్నామనే ఒక ఫార్ములాకి ఏమైనా వస్తే వాళ్ళ జీవితంలో ఏదో ఒక దశలో దే మే గెట్ దట్ సీఎం పోస్ట్ ఫర్ ఎ బ్రీఫ్ టైం. భవిష్యత్ కాలే. జూనియర్ ఎన్టీఆర్ పరిస్థితి ఎందుకు గురుగారు? అంటే వీళ్ళిద్దరి పరిస్థితులు బాగాలేదు అంటే మరి నెక్స్ట్ భవిష్యత్తులో జూనియర్ ఎన్టీఆర్కి ఏమన్నా అవకాశం ఉంటుందా? బాలకృష్ణ ముఖ్యమంత్రి యోగం ఉందని విన్నాను సార్ నేను. బాలకృష్ణ గారి డేట్ ఆఫ్ బర్త్ నా దగ్గర లేవండి. కానీ భువనేశ్వరి గారిది మహాయోగమైన జాతకం. అవునా? భువనేశ్వరి గారి తండ్రి చీఫ్ మినిస్టర్, భర్త చీఫ్ మినిస్టర్. నెక్స్ట్ చీఫ్ మినిస్టర్ ఎవరవ్వాలో కూడా చేయగలిగింది భువనేశ్వరి గారే. ఆమెకి కూడా యోగం ఉన్నది. ఒక దశలో ఆమె కూడా చీఫ్ మినిస్టర్ అయ్యే అవకాశం వచ్చే అవకాశం ఉంది. అయ్యో ఎప్పుడు బయటికి కూడా రాలేదు కానీ ఎక్కడున్నా మనం ఏం చేస్తాం అంటారా? ఓకే. అది ఇంకా జూనియర్ ఎన్టీఆర్ గురించి నాకు ఒక సినిమా మిత్రుడు ఒక ఆయన ఉన్నాడు. ఆయన సినిమా వారికే జ్యోతిష్యాలు చెప్తుంటాడు. ఆయన నాకు డీటెయిల్స్ ఇచ్చాడు. అతనిది వచ్చేసరికి ఏంటంటే సింహలగ్నం, సింహరాశి, పుబ్బ నక్షత్రం. లగ్నం ప్రకారం యోగం ఉంది, కానీ రాశి మిగతా దానికి ప్రజానుకూలత లేదు. ప్రజాస్వామ్యంలో కావాల్సింది శనిగ్రహం అనుగ్రహం కూడా ఉండాలి. సో ఆయన ఏదో ఒక స్టేజ్లో పాలిటిక్స్లోకి వచ్చే అవకాశం ఉంది, కానీ ఏ లెవెల్ అనేది ఇప్పుడే చెప్పలేం. ఆయన డీటెయిల్స్ అన్ని కంప్లీట్గా ఎవరైనా ఇస్తే ఎప్పుడు వస్తుందని. చిరంజీవి వెనక్కి వెళ్ళిపోవడం కూడా అదే కారణమా? చిరంజీవి గారిది కూడా తులారాశి, చిత్తా నక్షత్రమే అంటారు. లగ్నం అయితే దానికి యోగం ఉంటుంది, కానీ రాశి ప్రకారం ఉండదు. ఆ రాశి ప్రకారం వచ్చిన యోగంతోనే ఆయన కొన్నాళ్ళు పాలిటిక్స్లోకి రావటం, మినిస్టర్ స్టేట్ అవటం జరిగింది. తులారాశి, వృషభ రాశి వాళ్ళు మెయిన్గా సినిమాల్లో ఉంటారు. సినిమాల్లో వాళ్ళకి మంచిది ఉంటుంది. ఎన్టీఆర్ది కూడా తులారాశి, స్వాతి నక్షత్రం. నాగేశ్వరరావుది కూడా తులారాశి, చిత్తా నక్షత్రం. అలాగే వాళ్ళ కళల్లోనే సినిమా రంగంలోనే ఎక్కువ పరిణతి పొందారు. బ్రాహ్మణ్ ఏమైనా పరిశీలించారా? అదే బ్రాహ్మణ్ లేదండి, ఆ డీటెయిల్స్ నాకు ఎవరు ఇవ్వలేదు. ఇస్తే చెప్తా. ఓకే. ఎందుకంటే బ్రాహ్మణ్ కూడా రాజకీయాల్లోకి వస్తుంది, తనే నెక్స్ట్ లీడ్ చేస్తా అన్నట్టుగా ప్రొజెక్ట్ చేస్తున్నారు కదా. నాకున్న ఇన్ఫర్మేషన్ ప్రకారం ఈ రెండు నాకు ఆథెంటిక్ గా ఇచ్చారు, లోకేష్ ది, భువనేశ్వరి గారిది. దాని ప్రకారం నేను చెప్పాను. ఓకే. రైట్. సో ఇక ఈ యొక్క దశమహావిద్యల విషయానికి వస్తే, ఏంటి దశమహావిద్యలు ఈ మధ్య కాలంలో విపరీతంగా పాపులర్ అయిపోయి
ఎవ్వరు పడితే వాళ్ళు పూజలు, పునస్కారాలు, హోమాలు అసలు బీభత్సం చేస్తున్నారు. దశమహావిద్యలు అని చెప్పి బలులు ఇచ్చేస్తున్నారు ఎక్కడ పడితే అక్కడ. ఇది ఏంటి అంటే ఈ ధోరణిని ఎట్లా చూడాలి? ఇప్పుడు మన హిందూ జీవన విధానంలో 3 రకాల ఆరాధనలు చెప్పారండి. శైవం, వైష్ణవం, శాక్తేయం. మన గ్రహాల్లో చెప్పుకున్నాం శనివర్గం, గురువర్గం ఉంటాయని చెప్పి. గురువర్గ జీవులకి అధిపతి శివుడు, శనివర్గ జీవులకి అధిపతి విష్ణువు. వారు వీరిని పీడిస్తూ ఉంటారు. ఓకే. అప్పుడు జరిగిందంటే అందరూ కలిపి మళ్ళీ అమ్మవారి అనుగ్రహంలో ఉంటారన్నమాట. సో మనకి భారతదేశంలో ఉన్న 3 పద్ధతుల్లో నార్త్ ఇండియాలో శైవం, సౌత్లో వైష్ణవం, ఈస్ట్ బెంగాల్ ఏరియాల్లో శాక్తేయం పూజిస్తారు. కరెక్ట్. ఇది ఎక్కడి నుంచి? కాళిదాస్ టైం నుంచి వచ్చింది. అలాగే శైవానికి ప్రముఖ స్థానం కాశీ, వైష్ణవానికి ప్రముఖ స్థానం తిరుపతి, శాక్తేయానికి కామాఖ్య. సో ఎలాగైతే గ్రహరూపి జనార్దన, గ్రహరూపి పరమేశ్వర, గ్రహరూపి మహామాయి, ఈ 3 రూపంలోనే ఉంటాయన్నమాట. ఇది ఎలాంటిదంటే మనం పవర్ ఎలక్ట్రికల్ పవర్ చూస్తున్నాం. ఫేజ్, మైనస్, న్యూట్రల్ ఉంటాయి. ఫేజ్, న్యూట్రల్ ఉంటాయి. ప్లస్, మైనస్, న్యూట్రల్ ఉంటాయి. ప్లస్ శైవం అయితే మైనస్ వైష్ణవం అవుతుంది, ప్లస్ వైష్ణవం అయితే మైనస్ ఏమో శైవం అవుతుంది. కానీ న్యూట్రల్ ఉండేది అమ్మవారు. అప్పుడు ఈ అమ్మవారి ఆరాధన అంటే అప్పుడు కాళిదాసు టైం నుంచి కాళిక అమ్మవారిని పూజించడం వచ్చింది. ఈ రకంగా ఏం జరిగంటే ఇక దశమహావిద్యలు అంటే అన్ని గ్రహాలకి అధిదేవతలు ఉన్నారు, అంతరిక్ష అధిదేవతలు ఉన్నారు. నవగ్రహాలు మన అందరికీ తెలుసు. సూర్యుడికి అంతరిక్ష అధిదేవత మాతంగి, చంద్రుడికి అంతరిక్ష అధిష్టాన దేవత భువనేశ్వరి, కుజుడికి అధిష్టాన దేవత బగళాముఖి, బుధుడికి అధిష్టాన దేవత త్రిపుర సుందరి, షోడశి కూడా అంటారు. గురువుకి గ్రహానికి అనుకూల దేవత తారాంబ, శుక్రగ్రహానికి కమలాత్మిక, శనికి దక్షిణ కాళిక, రాహువుకి చిన్నమస్త, కేతువుకి ధూమావతి. ఈ 9 మంది 9 గ్రహాలకి సంబంధించిన మాతలు. ఇందాక మీరు అడిగారు భూమి కూడా గ్రహమే కదా, దానికి ఆ భూమికి అధిష్టాన దేవత త్రిపుర భైరవి. ఈ 9 గ్రహాలని కంట్రోల్ చేసే మాతలు. ఇంకోటి గురుగారు, అంటే బిఫోర్ దాట్ అసలు గ్రహాలు ఏడే అంటారు కదా. గ్రహాలు ఏడే. సూర్యచంద్రులనేమో మనం ఒకే మండలంగా తీసుకోవాలి, మండల గ్రహాలు అంటారు. సూర్యుడు చంద్రుడు ఒక లెక్కలోకే తీసుకోవాలి. ఆ సూర్యుడు చంద్రుడు లేని రాహు కేతు, ఈస్ట్ నార్త్ నోడ్, సౌత్ నోడ్ అంటారు. సో కానీ ఈ ప్రభావం ఇప్పుడు సూర్యచంద్రులు ప్లస్ వాల్యూ, రాహుకేతులు మైనస్ వాల్యూ. +1, -1, -10 అలా ఉంటది కదా, ఆ రకంగా ఉన్నది. ఒక్కొక్కసారి మైనస్ వాల్యూనే ఎక్కువ ఎఫెక్ట్ చూపిస్తాం. ప్లస్ లో మనకి నష్టం అయితే మైనస్ కూడా ఆ రకంగా సూర్యచంద్రులు ఏమైనా చెడు చేస్తే రాహుకేతులు దాన్ని సప్లిమెంట్ చేస్తాం. ఆ రకంగా 9 గ్రహాలని మనం తీసుకోవాలి. వారి మండలాలు, వారి ప్రభావాలు ఉన్నాయి. అందుకోసమే 9 గ్రహాల్లో వారి శక్తి మన మీద తీసుకున్నాం. ఈ రకంగా ఈ 9 గ్రహాలకి అధిష్టాన దేవతలు వీరు అన్నమాట. ఇందులో జరిగింది ఏంటంటే ఒక 4 గ్రహాలు ఉగ్రదేవ తీవ్ర దేవతలు ఉన్నారు. తారాంబ, దక్షిణ కాళిక, చిన్నమస్త, ధూమావతి తీవ్ర దేవతలు. ఇదివరకు ఏం జరిగిందంటే మాతృస్వామ వ్యవస్థ ఎదుగా ఉండేది. ఇప్పుడు బెంగాల్ అక్కడ కూడా త్రిపురలో అక్కడే నడుస్తారు. లేడీస్కి ఇంపార్టెన్స్ ఎక్కువ కానీ కాదు. కానీ అప్పుడు ఏం జరిగిందంటే తల్లి అమ్మకి వెళ్ళాలి. ఇప్పుడు అందుకోసం అక్కడ అమ్మకి ఏంటంటే ఇప్పుడు మనం చాలా మంది ఈ బలులు అనేవి అమ్మవారి గుళ్ళలోనే ఇస్తారు. అది ఎందుకు వచ్చిందంటే లేడీస్కి ఎక్కువ ఎనర్జీ ఇమీడియట్గా కావాల్సి వస్తూ ఉంటుంది. ఆడవారికి ఋతుస్రావంలో రక్తం పోతుంది, పిల్లల్ని కన్నప్పుడు రక్తం పోతూ ఉంటుంది, ఏమైనా ప్రమాదాలు జరిగితే రక్తం పోతూ ఉంటుంది. అలాగే వాళ్ళ పిల్లలకు పాలు ఇస్తారు, వారి శరీరంలో రక్తం కొంత చేరడం అవుతుంది. సో దే నీడ్ మోర్ ఎనర్జీ. అందుకోసం వారికి బలమైన ఆహారం కావాలి. ఇప్పుడు స్పోర్ట్స్ పర్సన్ చూడండి, దే విల్ యూజ్ పర్టికులర్ డైట్. మనం తగ్గించుకోవాలంటే సాఫ్ట్ డైట్, పెంచుకోవాలంటే హార్డ్ డైట్. ఆ రకమైన ప్రక్రియలో అమ్మవారికి ఎక్కువ బలం కావాలి కనుక మాంసం. ఇప్పుడు కూడా ఎవరైనా అదే చేస్తారు. ఆ రకంగా మనం తీసుకుంటాం. ఈ రకంగా ఇచ్చినప్పుడు ఏం జరిగిందంటే అది చాలా విపరీతం అయిపోయింది. విపరీతంగా బలులు ఇస్తున్నారు. ఇదంతా జీవహింస అని బౌద్ధం వచ్చాక అది వచ్చింది. అప్పుడు ఏం చేశారంటే దాన్ని తగ్గించడానికి ఇదేదో వెరితల్లు వేస్తుందని చెప్పి శంకరాచార్యుడు వచ్చి ఆ తీవ్ర దేవతలందరినీ ఆరాధించి వారి శక్తిని అంతా శ్రీచక్రంలోకి ఆపాదించి, అందుకు అందరు అమ్మవారి గుళ్ళలో శ్రీచక్రం ఉంటుంది. శ్రీచక్రం ఉన్న గుళ్ళో బలం బాగుంటుంది అనమాట. ఆ రకంగా చేశారు. ఈ రకంగా శంకరాచార్యుడు ఏం చేశాడంటే వీరికి ప్రత్యామ్నాయ నైవేద్యాలు కూడా ప్రిస్క్రైబ్ చేశాడు ఆయన. పులిహార, చిత్రాన్నం అటువంటివన్నీ ప్రిస్క్రైబ్ చేశాడు. అలాగే అందుకోసం ఈ బలులే చేయాలి ఇవ్వాలనేది లేదు. దశమహావిద్యలు ఉన్నాయి. దశమహావిద్యలో ఇంకా చెప్పింది ఏంటంటే ఈ రకరకాల ప్రక్రియలు
పంచమకారాలు అని చెప్పి ఒక అవును అవును. అవధి ఇచ్చింది. ఆ పంచమకారాలు కూడా అది ప్రత్యామ్నాయం. నిజమేనా అండి? అది పంచమకరాలు నిజమేనా? అది ఏంటంటే ఇది వరకు సాధకులు అటువంటి వాళ్ళు కొంతమంది ఉండేవారు, సిద్ధులు ఆ, యోగులు సాధకులు ఆ, ఉండేవారు. వాళ్ళు ఈ అఘోరీలు అటువంటి వాళ్ళు ఉన్నారే, ఆ. వాళ్ళు అది చేసేవారు. అచ్చా, అచ్చా. వాళ్ళు ఏంటి, వాళ్ళకు పర్టికులర్ పర్పస్ కోసం, ఆ. వాళ్ళ కోసం, వాళ్ళకి ఏదన్నా బాధ కలుగుతుంటే అది పోగొట్టడం కోసం. ఇందాక చెప్పిన అమ్మవార్లంతా బాధలు పోగొడతారని. ఏదైనా ఇంకోటి ఏదో చెడు జరిగిపోతుంటే దాన్ని తప్పించుకోవడం కోసం వాళ్ళు వ్యక్తిగతంగా వాళ్ళు సాధించుకునేవారు. ఆహా. అంతేగాని దాన్ని ఎదుటి వాళ్ళ మీదకి లేదన్నమాట. ఓకే. అట్లాగే అది తీవ్రం. తీవ్రం ఎప్పుడు కూడా మనం ఎంత వోల్టేజ్ పవర్ వాడాలో అంతే వాడాలి. కరెక్ట్. అంతకన్నా ఎక్కువ వాడకూడదు. ఇప్పుడు దాన్ని అందరికీ లేసరే అవసరం లేదు కదా. లేసర్ లాంటిది అది. దాన్ని సాధకులు చేయాలి. దానికి కొన్ని కండిషన్స్ ఉంటాయి. అవి గుప్త విద్యలు అంటారు. అవి సీక్రెట్గా ఎవరికి వారే చేసుకోవాలి. కానీ ఎవరి కోసం ఇంకొకళ్ళు చేశారంటే అది వికటించే అవకాశం ఉంటుంది. ఓకే. దానివల్ల విపరీత పరిణామాలు కూడా